కానీ పవన్ కళ్యాణ్ పరోక్ష పాత్ర ఉందని కూడా అంగీకరించలేదు. ఆయనకు ప్రమేయం లేకపోయినా కూడా ఎవరన్నా టీం నుంచి వెళ్లాల్సిందే. అల్లు అర్జున్ కూడా పోతే పోయి ఒక్కసారి వాళ్లకు ఆ ఆవేదన వ్యక్తం చేసి ఉండుంటే ఎక్కడో కాన మానవత్వం లోపించింది అన్నాడు. అంటే ప్రభుత్వ వాదన యాక్సెప్ట్ చేస్తూనే మళ్ళీ అల్లు అర్జున్ను సమర్థించాడు. మీరు గమనిస్తే సో అల్లు అర్జున్ ప్రమేయం లేదు అని అన్నాడు. పదే 2 సార్లు అన్నాడు. ఇది 5వ క్వశ్చన్. ఇక 6వ క్వశ్చన్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది ఒక క్వశ్చన్ కదా. సో ప్రెస్ కాన్ఫరెన్స్ అల్లు అర్జున్ పెట్టడం రైటా రాంగా? సో అల్లు అర్జున్ ఒక డిసిషన్ తీసుకొని మరి ఆయనకి ఎవరు లీగల్, నేను ఆ రోజు కూడా చెప్పాను, మీకు గుర్తుండే ఉంటుంది, ఇక్కడే కూర్చొని చెప్పాను, ఎవరు అడ్వైజ్ ఇచ్చారో అల్లు అర్జున్కి తెలియదు, దట్ ఇస్ అ రాంగ్ అడ్వైజ్ అని. సో ఇంత ఈ ఇన్సిడెంట్ జరుగుతూ ఒక వీడియో రిలీజ్ చేసి వదిలేయాల్సిండే. కానీ ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి పాయింట్కు కౌంటర్ పాయింట్ చెప్పాడు. దానివల్ల గవర్నమెంట్ వర్సెస్ ఫిలిం ఇండస్ట్రీ, సెలబ్రిటీ వర్సెస్ కామన్ మ్యాన్ అనే డిబేట్కు ఆస్కారం ఇచ్చాడు. ఇలాంటి విషయాల్లో డిగ్నిఫైడ్గా ఒక వీడియో చెప్పి వదిలేయాల్సిందే అన్నాడు. సరిగ్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ అల్లు అర్జున్ స్ట్రాటజీని తప్పుపట్టాడు. అయితే దానికి కూడా అల్లు అర్జున్ తప్పుపట్టలే. ఆయనకు ఎవరన్నా అడ్వైజ్ చేయాల్సి ఉండే తర్వాత జరిగిన పరిణామాలు అది గోటుతో పోయేదాన్ని గొడ్డలతో పెట్టుకున్నట్లయింది. సో అందువల్ల తర్వాత జరిగిన పరిణామాలు ఇక కంట్రోల్ లేకుండా పోయాయి అని కూడా అన్నాడు. అంటే అక్కడ అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ అని ప్రస్తావించకపోయినా క్లియర్గా అల్లు అర్జున్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టకపోతే బాగుండే అని పవన్ కళ్యాణ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టే. దాని బిట్వీన్ ద లైన్స్ కనుక మనం స్టడీ చేస్తే క్లియర్గా. ఇక 7వ క్వశ్చన్, రేవంత్ రెడ్డి ఇగో హర్ట్ కావడం వల్లనే అల్లు అర్జున్ పైన కసిగా ఈ కక్షతో చేశాడు. ఇది అల్లు అర్జున్ అనలేదు. వాస్తవంగా అల్లు అర్జున్ ప్రభుత్వ వ్యవస్థది ఎవరిది తప్పు పట్టలేము, ఇట్స్ ఏ ప్యూర్ యాక్సిడెంట్ అన్నాడు. కానీ మీకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు, ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయాము, నా పేరు మర్చిపోతే యాక్షన్ తీసుకున్నారని అంటున్నారు అని. కానీ బీఆర్ఎస్ బీజేపీ పదే రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్లనే ముఖ్యమంత్రి ఈగో హర్ట్ ఈ పని చేశాడని. ఇక్కడ ఇష్యూ రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ కాదు, ఇష్యూ రేవంత్ రెడ్డి వర్సెస్ బీఆర్ఎస్, రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ. ఇక్కడ క్లియర్గా పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి వైపు ఉన్నాడు. సో ఆ స్థాయి ఎప్పుడో ఆ స్థాయి ఉన్నవాడు కాదు, నాకు వ్యక్తిగతంగా కూడా తెలుసు, ఆయన చాలా పెద్ద నాయకుడు. సో అందువల్ల అలా మర్చిపోతే కక్ష తీసుకున్నాడన్న సిద్ధాంతాన్ని, అంటే ఈగో క్లాష్ కక్ష సిద్ధాంతాన్ని పవన్ కళ్యాణ్ టోటల్గా రిజెక్ట్ చేశాడు. అక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడు. 7 దానికి ఉదాహరణ కూడా చెప్పాడు. బెనిఫిట్ షోలు ఇచ్చాడు, అలాగే టికెట్లు పెంచుకునే అవకాశం ఇచ్చాడు. ఈవెన్ అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని కూడా ప్రస్తావించాడు. ఇవన్నీ మీకు రేవంత్ రెడ్డి ఆస్తక్ ఇంటర్వ్యూలో, రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఇది కక్ష సాధింపులు ఎట్లా ఉంటుంది కాదు అని చెప్పడానికి. అందువల్ల ఇక్కడ కక్ష సాధింపు కాదు అనే విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తిగా సమర్థించాడు. ఇక 8వది, అసలు సినిమా హీరోలు ఇలా థియేటర్లకు వెళ్ళి సినిమా చూడడం అవసరమా, సరైందా అనేది 8వ క్వశ్చన్. ఈ క్వశ్చన్కు డ్యూయల్ ఆన్సర్ ఇచ్చాడు. అంటే అల్లు అర్జున్ పోవడం తప్పనని లేదు, అల్లు అర్జున్